క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ దైవ దీవెనలు. 2 కొరింథీ 11:4. ఎలయనగా వచ్చిన వాడెవడైనను మేము ప్రకటింపని మరి ఒక యేసును ప్రకటించినను, లేక మీరు పొందని మరి ఒక ఆత్మను మీరు పొందినను, మీరు అంగీకరింపని మరి ఒక సువార్త మీరు అంగీకరించినను, మీరు వానిని గూర్చి సహించుట యుక్తమే. చాలు. వేరొక సువార్త, దాని గురించి మనం చాలా స్పష్టంగా మాట్లాడుకున్నాం. పౌలు గారు చెప్పిన సువార్త గాక వేరొక సువార్త ఇంకా సంఘాల్లో చలామణి అవుతుంది. ఏంటేంటిది? పౌలు గారు మారు మనసు గురించి చెప్పారు, బాప్తిస్మం గురించి చెప్పారు, మీకు కష్టాలు ఉంటాయి తప్పవని చెప్పారు. తర్వాత జబ్బు కూడా అప్పుడప్పుడు వస్తుంది, దాని విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి అని కూడా చెప్పాడు. శ్రమలలో దేవుని రాజ్యం చేరాలని కూడా చెప్పారు. నీతి గురించి చెప్పారు, సంఘ నియమము క్రమముల గురించి చెప్పారు. ఇవన్నీ పౌలు గారి సువార్తలో భాగాలు. దానికి భిన్నంగా ఈరోజు యేసు ప్రభు నమ్మితే కష్టాలే రావు, ఇబ్బందులే రావు, అసలు జబ్బులే రావు, బీదరికం అసలే రాదు అని బోధలు చేస్తున్న వారందరూ వేరొక సువార్త చేస్తున్నారు అని వారందరూ గుర్తుపట్టడానికి వీలుగా పరిశుద్ధాత్మ దేవుడు గత వారం గలమెత్తాడు ఈ వచనాన్ని ఎత్తుకొని. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి వేరొక సువార్త ఇదంతా. శ్రమ ఉండదు, ఇబ్బంది ఉండదు, బీదరికమే రాదు, రోగాలే రావు యేసు ప్రభు నమ్ముకుంటే అని. కానీ పౌలు గారు అన్నారు బీదరికం కూడా ఉంటుంది, రోగములు కూడా ఉంటాయి, శ్రమలలోనే మనం దేవుని రాజ్యం చేరుకోవాలి. ఇవన్నీ పౌలు గారు చెప్పిన సువార్త. విశ్వాసిని మెంటల్గా కూడా బలపరచాలి. ఏమండి అంటే మానసికంగా దృఢపరచాలి. సమస్యలు వచ్చినా పర్వాలేదు, వస్తాయి అని చెప్తే ఓహో సమస్యలు వస్తాయని సిద్ధంగా ఉంటాడు. యేసుని నమ్మితే సమస్యలే రావంటే దర్జాగా ఉంటాడు, సమస్యలు రాగానే యేసుని విడిచిపెడతాడు. ఇలాంటి మూర్ఖ సువార్త కొందరు వారిని వెంబడించడానికి, అక్కడికి వెళ్తే అప్పులన్నీ పోతున్నాయంట, అక్కడ కానుకిస్తే జరగని పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయంట, అక్కడికి వెళ్ళి ఏదైనా పని చేస్తే అని కొన్ని జరగాలని కొన్ని చేస్తుంటారు. దాంతో ఏ ప్రయోజనం ఉండదు. అది దురాత్మ ప్రవేశము, అది దురాత్మ ప్రవేశము సంఘంలో. 1 కొరింథీ పత్రిక 2:12 దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. లౌకికాత్మను గాక దేవుని దగ్గర నుండి వచ్చిన ఆత్మను పొందాము అని పౌలు గారు అంటున్నారు. లౌకికాత్మ అంటే ఏమిటి? అది కూడా పొందే వాళ్ళు ఉంటారనే కదా అర్థం. మనము పొందలేదు అంటే దాన్ని పొందే వాళ్ళు ఉన్నారని. దాన్ని ప్రత్యేకంగా పొందే వాళ్ళు ఎవరు? అసలు ఈ లౌకికాత్మ ఎక్కడుంటుంది? మనము పొందలేదు అంటున్నామంటే మనం కూడా పొందే ప్రమాదం ఏమైనా ఉందా? ఈ విషయాలని తెలుసుకుంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండగలుగుతాం మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో. లౌకికాత్మ అనడానికి ముందుగా ఒక మాట అన్నాడు అక్కడ, చూడండి ఒకసారి. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై అన్నాడు. అంటే దేవుని దగ్గర నుండి మనకు దయచేయబడుతున్న వాటిని తెలుసుకోవడానికి మనకు దేవుని ఆత్మ సహాయము కావాలి. కొందరైతే లౌకికాత్మను పొందారు. దేనికోసం పొందుతున్నారు వారు? ఏమండి నేర్చుకోవడానికే పొందుతున్నారు. అంటే నేర్చుకునే దాంట్లో ఉంటుందన్నమాట. లౌకికాత్మ ఎక్కడుంటుంది? దేవుని ఆత్మ ఏమో దేవుని సంగతులు నేర్పుతుంది. మరి లౌకికాత్మ ఏం నేర్పుతుంది? అసలు లౌకికాత్మ అంటే ఏంటి? దేవుని దగ్గర నుంచి పంపబడేది కాదు, దురాత్మ అంతకంటే కాదు. అరే పరిశుద్ధాత్మ కాదు, దురాత్మ కాకపోతే ఇదేం ఆత్మ? వేరొక ఆత్మ. పౌలు గారు అన్నారు కదా, వేరొక సువార్తను కానీ వేరొక ఆత్మను కానీ. ఆ వేరొక ఆత్మ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం నేర్చుకుంటే ఆశ్చర్యపోతారు. లౌకికాత్మ, వేరొక ఆత్మ అని పిలువబడుతున్న ఆత్మ ఏంటో తెలుసా? భూమి మీద దేవుడు మానవులను సృష్టించిన తర్వాత మానవులు అధికమై భూమిని నింపుతున్నప్పుడు మానవుల మాటల్లో, మానవుల ఆలోచనలో, మానవుల ఆచారాల్లో, మానవుల జ్ఞానములో, మానవుల ద్వారా కలిగిన ప్రతి దానిలో నుండి ఏర్పడిన ఒక అభిప్రాయం జీవం పోసుకొని ఆ అభిప్రాయము ఒక ఆత్మగా పరిణతి చెంది ఆత్మగా ఆవిర్భవించింది. లోకాత్మ, అదే లౌకికాత్మ. లోకం మొత్తంలో ఒక ఆత్మ ఉంది. లోకములోని ఆత్మ అప్పుడప్పుడు ఆత్మీయులలోనికి కూడా వస్తుంది. అందుకే సంఘములో లోకముంది. లోకములో నుండి సంఘం వేరు చేయబడింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో లోకము సంఘములో నివాసం చేస్తుంది.
పౌలు భక్తుడు కొరింథీ పత్రికలోనే మాట్లాడుతూ వారిని గద్దిస్తాడు కూడా, మీరు లోకంతో స్నేహం చేస్తున్నారు అని. లోకములో ఉండే ఆయా ఆచారాలు, పద్ధతులు, స్నేహాలు, లోకంలోని పాటలు, ఆటలు, సినిమాలు, వీటన్నిటి లోపట ఆత్మ ఉంది. అది ప్రభావితం చేస్తుంది మనుషుల్ని. దురాత్మ ఉందనుకోండి, మనిషికి పడితే వాని కంట్రోల్లో ఉండడు. అది ఎట్లా చెప్తే వీడు అట్లాగా చేస్తుంటాడు. ఈ లౌకికాత్మ అనేది కూడా ఒకటి ఉంది. ఇది మనిషిలోనికి వచ్చినప్పుడు ఆ మనిషి దాని ప్రభావముతో నడపబడతాడు. దాని మీదే మనసు ఉంటుంది. ఉదాహరణకి మీకు అర్థమవడని చెప్తాను. సినిమా పాటలు ఉన్నాయి. కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటామంటే, బాగున్నాయి, చాలా బాగుంటున్నాయి అని చెప్పి సినిమా పాటలు వింటుంటాం. వింటూ 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 వింటుండగానే దాని మీద ఉన్నటువంటి ఆత్మ ఆ వ్యక్తి మీదకి వచ్చేస్తుంది. చాలా మందికి తెలియక, నేను వింటే మాత్రం నన్ను పాడు చేసేంత శక్తి సాతానుకు ఉందా అనుకుంటారు వీళ్ళు, సాతాను కంటే గొప్ప వాళ్ళలాగా. మానవుడా, నీ వల్ల ఎప్పటికీ సాతాను గెలవడం జరగదు. కేవలం దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు వాడిని గెలుస్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనిషి వల్ల కాదు, అసలు మనిషి వల్ల ఏమీ కాదు. మనిషి ఆయన సాతాన్ని గెలవలేని బలహీనుడు. అందుకే మీరు శక్తి నొందు వరకు కనిపెట్టుడి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దావీదు సింహమును చీల్చాడు, ఎలుగుబంటిని చంపాడు. ఎలా చంపాడు? దేవుని ఆత్మ. సంసోను దవడ ఎముకతో 1000 మందిని హతమార్చాడు. నక్కలను పట్టుకొని ఫిలిస్తీన్ల పొలములలో విడిచిపెట్టాడు. ద్వారబంధకాలు, పెద్ద పెద్ద ద్వారబంధకాలను భుజములపై మోసుకొచ్చాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి వస్తే ఆ వ్యక్తి అసాధారణమైన పనులు చేస్తాడు. అందులో భాగమే సాతాన్ని గెలవడం. అందుకే రాయబడింది, మనం సాతాన్ని తొక్కడం కాదంట, దేవుడు తొక్కించబోతున్నాడంట. ఏం రాయబడింది? దేవుడే శీఘ్రముగా మన కాళ్ళ కింద వానిని చిదగదొక్కించబోతున్నాడు. మీరు తొక్కబోతున్నారు అనలేదు అక్కడ లేఖనం, ఆయన తొక్కించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మనం సాతాను వ్యూహాన్ని గెలవలేము. దేవుని ఆత్మ మనలో ఉంటేనే మనం వాడిని గెలవగలుగుతాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి సినిమా పాటలు వింటూ ఉంటాడో దాని మీద ఉన్నటువంటి ఆత్మ ఈ వ్యక్తిలోకి వచ్చేస్తుంది. ఇంకా ఈ వ్యక్తి దాన్నే చేస్తుంటాడు. నీ దృష్టి దేని మీద ఎక్కువగా ఉంటుందో దాని మీదున్న ఆత్మ నీ మీద ప్రభావితం అవుతుంది. నువ్వు ఆ రోజంతా దాని గురించి ఆలోచిస్తావు, దాని మీదే మనసు ఉంటుంది నీకు. రాయబడింది, పాపము చూడడము మానని కన్నులున్నాయంటాడు పేతురు భక్తుడు. వాళ్ళు ఎంత మానుకుందామన్నా మానలేరు, ఊరుకూరికే చూస్తారు పాపమును. వారి వల్ల కాదు, మానుకుందామని మనసులో ఉంటుంది కానీ వాళ్ళ వల్ల కాదు. ఏదో వారిని బలవంత పెడుతుంటది. ఏమనుకున్నారు? అది లోకంలోని లౌకికాత్మ. లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనం. ఎందుకో తెలుసా? అందులో దేవుని ఆత్మ ఉండదు. ఏముంటది? లౌకికాత్మ ఉంటుంది. ప్రతి వ్యక్తిలో లోకము దూరి ఉంది. ప్రతి వ్యక్తిలో సైతాను ఆలోచనల ప్రభావం దూరి ఉంది. సైతాను నాలో లేదు కదా అనుకుంటున్నావు, కరెక్టే, సైతాను లేదు. కానీ సాతాను వల్ల మనిషిలో కలిగిన ప్రతి ఆలోచన, ప్రతి అభిప్రాయం ఒక ఆత్మగా మారింది. ఆ ఆత్మ ప్రతి వ్యక్తిలో పనిచేస్తుంది, ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అందుకే చూడండి, కొందరు వాత వేయబడిన మనస్తత్వం కలిగిన వారు ఉంటారు. వారి కోసం ఎంత ప్రార్థించినా వాళ్ళు అలాగే ఉంటారు. వారిలోంచి దురాత్మ పోవును గాక అంటారు. దురాత్మ అయితేగా. దురాత్మ ఉండదు కొందరిలో. వాళ్ళ వ్యక్తిత్వంలో లౌకికాత్మ ఉంటుంది, వారి ఆలోచనలో లౌకికాత్మ. దాన్ని ఎలా తీసేస్తావు? ఏ ప్రార్థన చేసి దాన్ని తీయగలవు? అది ఆ వ్యక్తి సాధనతోనే సాధ్యమవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లౌకికాత్మను పారదోలాలి అంటే ఆ వ్యక్తియే సాధన చెయ్యాలి. ఇష్టపడి కష్టపడి వాటిని మానుకోవాలి. కొందరు డ్రగ్స్ మానుకుంటారు, కొందరు సిగరెట్ మానుతారు, కొందరు మందు మానుతారు. వాళ్ళు పరిశుద్ధులతో, మంచి వాళ్ళతో, నీతిమంతులతో సహవాసం చేసి కదా మానుతారు. సహవాస దోషం అన్నది ఎంతుందో సహవాసంలో మేలు కూడా అంతే ఉంది. నీతిమంతుడితో సహవాసం చేస్తే నువ్వు నీతిమంతుడు అవుతున్నావు. ఎలాగూ? వాడు నీతిమంతుడైనందుకు కాదు, వానిలో నీతిని ధరించిన దేవుని ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ నీ మీద ప్రభావితం అవుతుంది. మనం ఎవరితో ఉంటే వారిలాగే మాట్లాడతాం, వారిలాగే ఆలోచిస్తాం, వారిలాగే ప్రవర్తిస్తాం. లోకంతో ఉంటే మనం కూడా లోకంలోనే ఉంటాం. ఏమంటే యాకోబు పత్రికలో అంటాడు కదా 4:4, వ్యభిచారిణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి
ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. వాడు దేవునికి శత్రువగును. లోక స్నేహం దేవునికి వైరం. ఎవరైతే లోకంతో స్నేహం చేస్తారో వారు దేవునికి శత్రువులు. అవునా? మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించననుంది అనేది ఎప్పటికైనా ప్రశ్నగా వచ్చే అవకాశం ఉంది. దేవుడు లోకమును ప్రేమిస్తున్నాడు, మరి మనల్ని ఏంటండి అలాగంటాడు అంటే, దేవుడు లోకమును ప్రేమించను అంటే అర్థం ఏంటంటే, ప్రారంభం ఆదాము మొదలుకొని కలిగిన సంతానపు మానవులందరినీ ప్రేమించను అని అర్థం. వారు చేస్తున్నదంతా ప్రేమించనని కాదు, వాళ్ళ ఉద్దేశాలన్నీ ప్రేమించనని కాదు. ఆ మాటకు వస్తే మనిషిని ఆలోచన కేవలం ఎల్లప్పుడూ చెడ్డదని చెప్పేశాడు. వాడి హృదయం ఎల్లప్పుడూ చెడ్డదే అన్నాడు. దేవుని ప్రేమ మనుషుల మీద ఉన్నది, అందుకే మనం పాపులమై ఉండగా ఆయన మనలను ప్రేమించెను. దేవుడు మనలను ప్రేమించాడు, పాపాన్ని ప్రేమించలేదు. పాపాన్ని ద్వేషిస్తూ మనల్ని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 1 కొరింథీ పత్రికలో ఉంటుంది చూడండి ఒకసారి, మీరందరూ 5:10-11 వచనాలు చదవండి. అయితే ఈ లోకపు జారులతోనైనను లోబులతోనైనను దోచుకొని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. చూసారా? ఈ వచనాన్ని బట్టి చూస్తే సాంగత్యం ఎంతో కొంత చెయ్యాలని అంటున్నాడు. కానీ వాళ్ళతో సాంగత్యం చేస్తే ఖచ్చితంగా వారి మీద ఉన్న ఆ లోకాత్మ మన మీదకి కూడా ప్రభావితం అవుతుంది. ఈ స్నేహితులతో ఉండి చెడిపోయాడండి వీడు అంటారు. ఎంత చెప్పినా మారట్లేదండి వీడు అంటాడు. ఆత్మ, లోకాత్మ వారి మీద పనిచేస్తుంది. మరి ఇక్కడ ఏమాత్రం సాంగత్యం చేయకూడదని కాదంటే ఎంతో కొంత సాంగత్యం చెయ్యమనే అర్థం. 11వ వచనంలో ఏమన్నాడు చూడండి. ఇప్పుడైతే సహోదరుడనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, విగ్రహారాధకుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకునివాడు గాని అయ్యున్న ఎడల అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపను కూడదని మీకు వ్రాయుచున్నాను. చూసారా? అదేంటండి, మొదటేమో అసలు మొత్తానికే సాంగత్యం చేయకూడదని కాదు అన్నాడు. మరలా కింది వచనంలో ఏమన్నాడు? వారితో సాంగత్యం చేయకూడదు, భోజనం వారితో కలిసి చేయకూడదు అని. ఏంటి దాని అర్థం ఏంటి? లోకంలో ఉన్నటువంటి అనేక గ్రంథాలలో, అనేక రచనలలో, అనేక కథలలో, సినిమాల్లో, పాటల్లో, లోక కార్యకలాపాలన్నిటిలో కూడా, లోక కళలలో అన్నిటిలో కూడా ఈ లౌకికాత్మ ఉంది. అది మన మీద ప్రభావితం అవుతుంది. మనం దాన్ని పొందుకున్నప్పుడు దేవుని జ్ఞానాన్ని నేర్చుకోలేం. కొందరు ఎంత ప్రయత్నించినా కానీ కొద్దిసేపటి కంటే ఎక్కువ ప్రార్థన చేయలేరు, ఒక అరగంట కంటే ఎక్కువ ప్రార్థన చేయలేరు. వారిలో లౌకికాత్మ ఉంటుంది. వారిని మోకరింపనివ్వదు, బయటికి పంపిస్తూ ఉంటుంది. ఊరికే టీవీ దగ్గర కూర్చో, అక్కడికి వెళ్ళిపో, ఆ పని చేయి, ఇక్కడికి వెళ్ళి ఈ పని చేయి, ఏదో ఒకటి చేయడానికి పురి కలుపుతుంది. అది లౌకికాత్మ. అందువలనే గంటలు గంటలు ప్రార్థన చేయలేరు. స్నేహము వలన కూడా అదే జరుగుతుంది. వారు స్నేహితుల్ని మానకుండా, ఏమండి, లోకములో ఉన్నటువంటి స్నేహితుల్ని మానకపోతే వారు ఎప్పుడు దేవునికి దగ్గర అవ్వలేరు. లోక స్నేహం దేవుని దృష్టికి వైరము, శత్రుత్వం. మరి ఎట్లా వాళ్ళని విడిచిపెడితే సువార్త చెప్పాలిగా. అందుకే ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే లేఖనములలో, సాంగత్యం పూర్తిగా చేయకూడదని కాదు అని చెప్పి కింద మరలా వారితో భోజనం చేయకూడదు, వారితో సాంగత్యం చేయకూడదు అన్నాడు. మీలో ఇప్పుడు ఎవరైనా ఇంకో ప్రశ్న కూడా అడగొచ్చు నన్ను. కిరణ్ పాల్ గారు, వేదాలు చదవాలి, పురాణాలు చదవాలి, ఆయా గ్రంథాలు చదవాలి, వాళ్ళ గ్రంథాల వాళ్ళ విశ్వాసాలు మనకు తెలియాలి అని మీరే చాలాసార్లు చెప్పారు. పైగా మీరు చదువుతుంటారు కదా. అలా చదివినా సరే దాని మీద ఉన్నటువంటి లౌకికాత్మ మనలోనికి కూడా వస్తుంది కదా. అవును, ప్రతి గ్రంథం మీద దానికి సంబంధించిన ఉద్దేశము, నమ్మకాలతో కూడిన ఒక ఆత్మ ఉంటుంది. అది చదివినప్పుడు మన హృదయం లోతుల్లోనికి వెళ్ళిపోయి మనల్ని ప్రభావితం చేస్తుంది. ఎవరైనా ఏదైనా పుస్తకం చదువుతున్నారనుకుని దాంట్లో పూర్తిగా విలీనమై చదువుతుంటే కొంతసేపటికి అదే అభిప్రాయాలతో బలపడుతూ ఉంటుంది. అదే అభిప్రాయాలతో వారి విశ్వాసాలు స్థిరపడుతూ ఉంటాయి. అదంతా కూడా ఒక ఆత్మ వల్ల జరిగే పని. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చదువుతున్నప్పుడు ఏమవుతుంది? దేవుని ఆత్మ వలన విశ్వాసం కలుగుతుంది కదా. మిగతా గ్రంథాలు కలిగినప్పుడు దాని మీద ఒక ఆత్మ ఉంటుంది, దాని వలన కలుగుతుంది. మరి చదవాలి అని మీరే అన్నారు, ఇప్పుడేమో ఆత్మ కూడా ఉంటుంది, జాగ్రత్త అంటున్నారు. చదవాలా చదవకూడదా అంటే చదవాలి, కానీ లోపల స్థిరపరచుకోవద్దు అంటారు. సాంగత్యం చెయ్యాలా చేయకూడదా అంటే చెయ్యాలి. ఏంటి అసలు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారండి అంటే, హృదయానికి 3 భాగాలు ఉన్నాయి, దాన్ని 2 భాగాలుగా చేయాలి. ఒకటి నిత్యము రోగం కలిగి ఉంటుంది, ఒకటేమో మంచిగా ఉంటుంది. అసలు పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే రోజు రావాలి. పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు చెప్పాడంటే కొందరు సగం హృదయంతో దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అందుకే పూర్ణ హృదయంతో ఆరాధించమని అన్నాడు.
ఎందుకని సగం హృదయమే పనిచేస్తుందంటే ఇంకో సగం హృదయంలో లౌకికాత్మ పనిచేస్తుంది. రోగం అంటే ఈ శరీర రోగం కాదు, ఏమండి, ఆత్మీయతలో మనల్ని ఎదగకుండా మనకు తెలియకుండా మనలో ఉంటున్న రోగం అది. ఎలాంటి రోగం అది? ఆ లౌకికాత్మలో ఏమేమి ఉన్నాయో అన్ని రోగాలు అన్నమాట. లౌకికాత్మలో ఏమేమి ఉంటాయి? లోక జ్ఞానం ఉంటుంది, లోక తలంపులు ఉంటాయి, లోక పాపం ఉంటుంది. పాపాన్ని కూడా నీతిగా మారుస్తుంది, అది న్యాయంగా మారుతున్న అన్యాయం. చెడ్డదాన్ని మంచిగా చిత్రీకరించి చూపిస్తుంటుంది అది. అందుకే సినిమాలను కూడా అన్నాను నేను. మనం ఒక విషయాన్ని చదువుతున్నప్పుడు కానీ, ఒకరితో స్నేహం చేస్తున్నప్పుడు కానీ, వారి ద్వారా మనం ప్రభావితం అవుతున్నటువంటి ఆ ఆత్మే లౌకికాత్మ నేను మీకు చెప్పాను. కానీ అది ఎలా ఉంటుంది, అది ఎలా క్రియేట్ అవుతుందో మీకు కొంచెం స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ఇష్టమవుతుంది. రెండు మనస్సులు, దీనిని 3 భాగాలుగా మొదట చెప్పాను నేను. 3 భాగాలంటే ఏం గుర్తుకొచ్చింది మీకు? మందిరం, ఆలయం, ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. నువ్వు ఎవరితోనైనా సాంగత్యం చేయి, ఏ పుస్తకమైనా చదువు, ఆవరణములోనికి వచ్చి చదువు. అంటే అర్థం ఏంటి? దాన్ని హృదయము లోతుల్లోనికి రానివ్వకు. హృదయములో 3వ భాగమైనటువంటి అతి పరిశుద్ధ స్థలములో దేవుని సింహాసనం ఉన్నది. ఆ దేవుని సింహాసనం దగ్గరకు తీసుకొచ్చి కూర్చుండబెట్టకు లౌకికాత్మను. చాలామంది చేస్తున్న పని అది. దాన్ని ఎక్కువ డెప్త్ తీసుకొని లోపల పెట్టేసుకుంటారు. మందిరముగా మనం పోల్చబడ్డాం. మన హృదయం కూడా మందిరమే. నీ హృదయము దేవునికి ఆలయము. నీ హృదయములో దేవునిని రాజుగా ప్రతిష్ఠించుకోవలసి ఉన్నది. ఆ ప్రతిష్ఠించుకునే సింహాసనం మీదికి ఆ విషయాలు రానివ్వకు, వెళ్ళనివ్వకు. దయచేసి గుర్తుంచుకోండి. నువ్వు ఎవరితోనైనా స్నేహం చేయి, కానీ హృదయం లోతుల్లోనికి రానివ్వకు. భార్య కూడా అక్కడ భర్తకు అవకాశం ఇవ్వకూడదు, భర్త కూడా అక్కడ భార్యకు అవకాశం ఇవ్వకూడదు. ఆ ప్లేస్లో దేవుడు మాత్రమే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు. దురాభిమాన పాపం అనేది ఎప్పుడు ప్రారంభమైంది అనుకున్నారు? దేవుడు ఒక్కటే, మనుషులు ఒక్కటే, అందరూ సమానమే అని ఉంచకూడని చోట ఉంచుతారు అందరూ. ఇప్పుడు ఉదాహరణకి బైబిల్ బోధ, ఇతర గ్రంథాల బోధ, లేదంటే సినిమా, లేదా సినిమా పాటలు, లేదంటే వేరే వాడు చెప్పే కథలు, అన్నీ ఒకటేనండి. అన్నీ దేవుని వల్లే కలిగినాయి. ఏది మనుషుడి వల్ల కలుగుతుంది? మనుషుడేం సృష్టించలేడనే విశాలత వస్తుంది. ఇది ఇలాంటి విశాల భావం రాకూడదు. అర్థమైందా? ఇప్పుడు పౌలు గారు ఒకటే, చాలామంది స్వామీజీలు ఒకటే, ఆ తర్వాత ఈనాడు చాలామంది పౌలు గారితో సమానమే. ఇలాంటి విశాల హృదయం వస్తుంది కొందరికి. ఇతనిలో ఉన్న ప్రత్యేకత ఏముంది? అందరూ ఒకటే, ఇతనిలో ఏం పెద్ద ప్రత్యేకత ఏమి లేదు. ఇలాగా మనం అంత విశాల హృదయం కలిగి ఉంటారు కొందరు. అది లౌకికాత్మ ప్రభావం. మీరు చెప్పండి, అందరూ ఒకటి ఎట్లా అవుద్ది? సినిమా పాటల మీద ఉన్నటువంటి లీడింగ్, దేవుని పాటలలో ఉన్నటువంటి లీడింగ్ ఒకటి ఎలా అవుతుంది? అవుతుందా? మ్యూజిక్లో కూడా లోకాత్మ ప్రభావం పనిచేస్తుంది. అవునది. చూడండి, 1 సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయము 23వ వచనం. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను. చూసారా? మ్యూజిక్ వాయిస్తే ఏం పోయిందంట? సౌలులోని దురాత్మ ఎలా పోయింది? ఎలా పోయిందండి? సంగీతము ద్వారా దురాత్మ పారిపోవడం అంటే అర్థం ఏంటంటే, అతడు వాయించేవాడు అభిషక్తుడు. పాయింట్ నెంబర్ 1 అది. వాయించేవాడు అభిషక్తుడు, వాని ఉద్దేశము అభిషేకము, వాని ఉద్దేశంలో దేవుని ఆలోచన. అతను ఎందుకు వాయించాలనుకుంటున్నాడు? ప్రగాఢంగా ఆ దురాత్మ పోవాలని వాయించాలనుకున్నాడు. అదొక యుద్ధం. అది వాయించేటప్పుడు ఇతని మనస్సు, ఇతనిలో ఉన్న నమ్మకము, ఇతడు దేనికోసం వాయిస్తున్నాడో ఆ పూర్తి దేవుని అండర్లోకి వచ్చేస్తుంది. ఓహో, నా భక్తుడు ఈ ఉద్దేశంతో ఈ పని చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ నా ఆత్మను పెట్టాలి అనుకొని చెప్పి దేవుడు ఏం చేస్తాడంటే ఆ పనిలో దేవుని ఆత్మను పెడతాడు. అప్పుడు దేవుని ఆత్మ ఉన్న చోట దురాత్మ ఉండదు, అది పారిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. దావీదు వాయిస్తే సంగీతం విని దురాత్మ పారిపోలేదు. దురాత్మే అద్భుతమైన సంగీతాన్ని క్రియేట్ చేయగలదు కదా. అది పారిపోయింది అంటే అక్కడ ఇంకేదో దానికి వ్యతిరేకమైంది వచ్చింది. ఏమొచ్చింది? దేవుని ఆత్మ దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాన్ని వాడే వ్యక్తిని బట్టి ఉంటుంది. కొందరు అంటారు, ఈ పని నీ చేత్తో జరిగితేనే శుభంగా ఉంటుంది, ఈ పని నీ ద్వారే జరగాలి అని. ఎందుకు అనుకున్నారు? ఆ వ్యక్తి మనసు మంచిదని, ఆ వ్యక్తి ఆలోచన మంచిదని, అతను చేయనది సమస్తము సఫలమగును. ఆ మాటకు అర్థం అదే. 1 కీర్తనలో అదే మాట ఉంది కదా. అతడు చేయనదంతయు ఎందుకు సఫలమగును అంటే, అతను చేయనదంతయు దేవుని ఆత్మ వలన జరుగును, సఫలమగుతుంది.
ఇంకొకడు అదే పని చేసినప్పుడు ఇంకొకడు అదే ప్రార్థన చేస్తాడు, కానీ వాడు దివారాత్రంలో వాక్యం ధ్యానించేవాడు కాదు, వాడు దేవుని ఆలోచన కలిగిన వాడు కాదు. కాబట్టి వాడు చేసేదంతా సఫలమైనట్టే అయి విఫలమవుతుంది. చాలా డేంజర్ జోన్లో ఉన్నాం మనం. ఎవరితోనైనా ఎంతవరకు సహవాసం చేయాలంటే ఆవరణం వరకు సహవాసం చేయాలి. లోకంలో ఉన్న వారితో వారికి సువార్త చెప్పాలి, వారితో హాయ్ బాయ్ చెప్పాలి. అంతేగాని వాళ్ళతో తిరిగి వాళ్ళతో తాగి తిని కాబట్టి వాళ్ళ నచ్చిన పనులు చేసుకుంటూ ఆ లోక స్నేహం దేవుని దృష్టికి శత్రుత్వం, వైరం. నేను అందుకే చెప్పాను, అలాంటి స్నేహాలు ఉన్నంత వరకు ఎప్పటికీ డెవలప్ రాదు. తాగుబోతు స్నేహితులు ఉండకూడదంట, పేకాట స్నేహితులు ఉండకూడదు, తప్పుడు పనులు చేసే స్నేహితులు ఉండకూడదు. వాళ్ళకి హలో హాయ్ బాయ్ అనాలి, కానీ వాళ్ళతో కూర్చొని గంటలు గంటలు కూర్చోకూడదు. అలా కూర్చున్న ఏ వ్యక్తి జీవితమైనా డెవలప్ అవ్వదు. లోకాత్మ అతన్ని వెనక్కి లాగుతున్న, అతను ఎంత ప్రయాసపడ్డా సరే అందులోనే ఉంటాడు. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు నేను భయపడిన, ఎందుకంటే దానికి నేను అవకాశం ఇవ్వను. అది ఎంతవరకు అంటే ఆవరణం వరకే. దట్స్ ఆల్. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు రావాలి? నీ ఆత్మీయులు, నీ కుటుంబ సభ్యులు, నీతో కలిసి ఏకీభవించి ప్రార్థించేవారు పరిశుద్ధ స్థలం వరకు వస్తారు. అతి పరిశుద్ధ స్థలంలో నువ్వు నీ దేవుడు మాత్రమే ఉండాలి, ఇంకెవ్వరు రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? సహవాసం చెయ్యకూడదని కాదు అంటూనేమన్నాడు, వారితో కలిసి భోజనం చేయకూడదు అన్నాడు. దాని అర్థం అది. వారిని ప్రేమించండి బ్రదర్, మీరు రక్షింపబడాలని ఇదంతా చెప్తున్నాను అనండి, కానీ వాళ్ళు చెప్పింది మీరు చేయకండి. వాళ్ళు వెళ్ళిన చోటుకల్లా వెళ్ళి భోజనాల్లో కూర్చోకండి, వాళ్ళతో సహవాసంలో కూర్చోకండి. వాళ్ళని మీ దగ్గరికి పిలవండి, అవసరమైతే వాళ్ళకి మీ ప్రేమను పంచండి. వాళ్ళు పిలిచిన చోటికల్లా వెళ్ళకూడదు, తప్పది. ఆటోమేటిక్గా వారే అలవాటు అయిపోతారు. అరే ఈరోజు పిలవలేదేంటి వీడు, ఇంకా ఫోన్ చేస్తాడే, ఇంకా పిలవలేదేంటి వీడు నా స్నేహితుడు అని అలవాటు అయిపోయింది. అప్పుడు దేవుడు పిలిచినా నీకు వినబడదు. అందుకే దినమెల్లా నేను చేతులు చాచి పిలుస్తున్నాను, కానీ ఎవ్వరు అంటాడు. ఇది ఎలాగొస్తుంది అంటే, నేను మరలా చెప్తున్నాను, రాత ద్వారా, చిత్రము ద్వారా, పాటల ద్వారా, లోకంలో ఉన్నటువంటి కార్యకలాపాల ద్వారా ఏర్పడిన అభిప్రాయమే ప్రభావితమవుతుంది. అదే లౌకికాత్మ. అర్థమైందా? దీని గురించి మీకు అర్థమవడానికి నేను దినవృత్తాంతముల గ్రంథము దావీదు పలికిన మాట దగ్గర తీసుకెళ్తాను. చూడండి ఒకసారి, దినవృత్తాంతముల గ్రంథము 28, 18, 19 వచనాలు చూద్దాం. ధూపపీఠమునకు కావలసినంత పుటము వేయబడిన బంగారమును ఎత్తు ప్రకారముగాను, రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసమును కప్పు కెరూబుల వాహనము యొక్క మచ్చునకు కావలసినంత బంగారమును అతనికి అప్పగించెను. ఇవన్నీ అప్పగించి, యెహోవా హస్తము నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పెను. ఎలా నేర్పించాడంటే దేవుడు అతనికి? వ్రాతమూలంగా. వ్రాతమూలంగా నేర్పించడం ఏంటండి? దావీదు ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు, దేవుని హస్తం దావీదు మీదకి వచ్చింది. దావీదుకు తెలియకుండానే దావీదు ఏదో రాసేస్తున్నాడు. ఏంటా అని చూస్తే దేవుడు ఇస్తున్నటువంటి ఒక స్ట్రక్చర్ ఇస్తున్నాడు, ఆయన రాసేస్తున్నాడు. అలాగూ దేవుని హస్తము రాయడం ద్వారా ఎవరు నేర్చుకున్నారంట? దావీదు నేర్చుకున్నాడంట. ఇదే మాట సొలొమోనుకు చెబుతున్నాడు, కానీ సొలొమోనుకి ఏ స్ట్రక్చర్ ఇవ్వట్లా. ఇస్తున్నాడా? మరి స్ట్రక్చర్ అంతా ఎక్కడుంది? దావీదు హృదయం మీద పడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎలాగో తెలుసా? ఎప్పుడైనా కానీ గుర్తుంచుకోండి, వాక్యాన్ని వింటున్నప్పుడు నువ్వు ఏది విన్నావో, నీకు ఏది అర్థమైందో మరలా ఇంటికి వెళ్ళినప్పుడు, లేదంటే నువ్వు ఉన్న చోట బుక్లో దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? రాయాలి. వ్రాత ద్వారా కూడా మన హృదయం మీద ముద్ర పడుతుంది. తెలుసా మీకు? ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, వెంటనే బుక్లో రాసుకోవాలి, నాకు పలానా డౌట్ వస్తుంది, దైవజనుడు నేను ఈ డౌట్ అడగాలి. ఆ పేపర్ పోవచ్చు, ఆ డౌట్ పోవచ్చు, కానీ అది నీ మనసులో ప్రింట్ అవుతుంది, ఒకరోజు గుర్తొస్తుంది ఖచ్చితంగా. ప్రైజ్ ద లార్డ్. ఏదైనా మనం రాస్తున్నప్పుడు నువ్వు ఏ ఇష్టంతో దాన్ని రాస్తున్నావో దేవుడు పాయింట్అవుట్ చేస్తాడు. ఏం తెలుసుకోవాలని దాన్ని రాస్తున్నావో దేవుడు నీ ఉద్దేశాన్ని గుర్తిస్తాడు. నువ్వేమో దాన్ని పేపర్ మీద రాస్తావు, పరిశుద్ధాత్ముడేమో అదే నీ హృదయం మీద రాస్తాడు. అందుకే అంటాడు, మీ హృదయమన పలకల మీద వాటిని రాసుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నీ బుక్కు పోవచ్చు, నీ డైరీ పోవచ్చు, నీ పేపరు పోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు రాసినది నీ హృదయంలో భద్రంగా ఉంటుంది. హృదయాన్ని కాపాడుకోవాలి మనం. సామెతల గ్రంథంలో చూడండి ఒకసారి మీరందరూ. సామెతల గ్రంథం 4:23లో, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొను. హృదయమును, అది గుర్తుంచుకోండి, హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. అక్కడ దేవుడు ఉంటాడు. దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని వాక్యానికంటే ఎక్కువ దేనికైనా నువ్వు అవకాశం ఇస్తున్నావు అంటే లోకాత్మ నీ మీద పనిచేస్తుంది. అర్థమైందా?
ఊరుకో, దేవుని సన్నిధి ఎప్పుడైనా అనుభవించవచ్చు, ఎప్పుడైనా చదవచ్చు, ఎప్పుడైనా ప్రార్థన చేయొచ్చు, ఎప్పుడైనా వాక్యం చదవచ్చు. నీలో దేవుని ఆత్మ కంటే కూడా ఎక్కువ వేరే ఆత్మ పనిచేస్తుంది. ముందు దేవునితో నీ సంబంధాన్ని పెట్టుకో, తర్వాత ఇంకేదైనా. దేవుని సన్నిధికి ఇవ్వవలసిన విలువను నువ్వు ఇవ్వట్లేదు అంటే నీలో లౌకికాత్మ ఎక్కువ పనిచేస్తుంది. ఇంకొకరితో మాట్లాడాలి, ఇంకొకరితో గడపాలి, ఇంకొకరితో ఉండాలి. వాళ్ళు ఎవరో నన్ను పిలిచారు, వాళ్ళ దగ్గర వెళ్ళిపోవాలి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, మరి దేవుని స్వరం వినలేకపోతున్నావు. లౌకికాత్మ ఎవరిలో ఉంటుందో వారు ఎక్కువ ప్రార్థన చేయలేరు, ఎక్కువ వాక్యం చదవలేరు, వారు దేవుని స్వరం వినలేరు. వారికి మనుషుల స్వరం ఎక్కువ వినబడుతుంది. హృదయం జాగ్రత్త. దేవునికి ఇవ్వాల్సిన ప్లేస్లో మనుషులు ఎక్కువ పెడుతున్నావు. లౌకికాత్మ పని అది. ఏమంటే అలాంటి వారికి దేవుని గురించి ఎక్కువ అవగాహన ఉండదు, దేవుని గురించి ఏమీ తెలియదు. అది తెలియదు అనలేం, తెలుసు అనలేం. అలాంటి రోజు నీకు రాకూడదు. చూడండి ఒకసారి మీరందరూ 22:17 సామెతల్లోనే, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము ఆలకింపుము, చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకించుము, నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. అది దేవుని తెలివి పొందాలంటే ఏమి ఇవ్వాలి? దేవునికి మనసు ఇవ్వాలి. నువ్వు స్నేహితునికి, నీ పనులకు, నీ వాటన్నిటికీ మనసు ఇచ్చినప్పుడు దాని మీద నా ఆత్మ నిన్ను ఏలుతుంది. దేవునికి మనసు ఇస్తే దేవుని తెలివి నీ మనసులోకి వస్తుంది. 18 కూడా చూడండి అమ్మా, నీ అంతరంగమందు వాటిని నిలుపుకొనుట ఎంతో మంచిది. ఎంత మంచిది అంటే ఎంతో మంచిది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అంటే ఎంత ప్రేమించెను? దేవుడు చెప్పిన మాటలు అంతరంగంలో పెట్టుకుంటే అంత మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతో మంచిది. ఆమేన్. ఇలా దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు ఇలా చెప్పినప్పుడు వెంటనే వినాలి. విన్నప్పుడు లౌకికాత్మ నిన్ను విడిచిపోతుంది. వినకపోతే, ఇప్పుడు మనం ఒకరికొకటి నేర్పించాము, వాడు నేర్చుకున్నట్టే నేర్చుకొని దాన్ని పక్కన పెట్టి మరలా వాడికి నచ్చింది చేస్తున్నాడు, వాడిలో లౌకికాత్మ ఉంది. సామెతలు 21:29-30. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. లౌకికాత్మ ఎవరిలో ఉంటుందో వారు చెప్పే విషయాలు నేర్చుకోరు. దేవుని జ్ఞానానికి అంతరంగంలో అవకాశం ఇవ్వరు, చేర్చుకోరు. అది ఎంతో మేలు, కానీ దాన్ని పొందరు. వారి ముఖాన్ని మార్చుకుంటారంట. బైబిల్లో ఉంటే మనం జాగ్రత్త పడాలా లేదా? లౌకికాత్మ గలవారు ఎప్పుడు కూడా వివాదమే ఉంటుంది వాళ్ళలో. మార్చుకోరు, చెబితే ఫీల్ అవుతారు, బాధపడుతుంటారు, ముఖం మూడ్చుకుంటారు. లౌకికాత్మ వల్ల జరుగుతుంది, దురాత్మ కాదు. మళ్ళీ అది లౌకికాత్మ. ఉదాహరణకు చెప్తాను నేను. ఇప్పుడు తల్లి లేదా తండ్రి బయట జరిగిన విషయాలు పిల్లల ముందు మాట్లాడుతున్నారు అనుకోండి. నువ్వు అనుకుంటావు నా బాధ నేను వ్యక్తపరుస్తున్నానని. బయట ఆత్మ నీ పిల్లల మీద పడుతుంది. లోకంలో జరిగిన విషయాలు నీ పిల్లల మనస్సులో లౌకికాత్మగా ముద్రపడి సేమ్ అదే రోత బుద్ధి పిల్లల్లో కూడా వచ్చేస్తుంది. అప్పుడు నువ్వు ఇక నీ జీవితకాలం నువ్వు మార్చాలన్నా మార్చలేదు. పిల్లల దగ్గర వ్యర్థమైన విషయాలు చెప్పుకోకూడదు మనం. వాళ్ళకి మంచి విషయాలు నేర్పాలి. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి, నువ్వు నడుస్తున్న మార్గం కాదు, వాడు అస్సలు నడవలసిన మార్గం నేర్పాలి. ప్రైజ్ ద లార్డ్. దయచేసి మన నోటిని జాగ్రత్త చేసుకుందాం. ఇక్కడ ఒక మాట అన్నాడు కదా, చూడండి ఒకసారి అమ్మ. సామెతలు 21:30. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. అది మీలోనికి రానివ్వకు, నువ్వు కూడా నిలవవు. కాబట్టి అర్థమైందా లౌకికాత్మ అంటే ఏంటి? నీవు ప్రభావితమవుతున్న ప్రతి దాంట్లో ఏమున్నది? లోక సంబంధమైన ప్రతి ప్రభావితమైన దాంట్లో లౌకికాత్మ ఉంది. దానికి ప్రభావితం కాకుండా దేవుని జ్ఞానానికి నీ హృదయంలో, నీ అంతరంగంలో చోటు ఎక్కువ ఇవ్వు. అప్పుడు నువ్వు లౌకికాత్మ గాక దేవుని ఆత్మను పొందుతావు.